ఈరోజు సబ్జెక్ట్ వచ్చేసి ప్రోగ్రామింగ్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ పీపీఎస్. R25 రెగ్యులేషన్ వాళ్ళకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్. సో ఇక్కడ ఫస్ట్ యూనిట్ వచ్చేసి 3 పార్ట్స్ కిందికి డివైడ్ అయింది. సో ఫస్ట్ పార్ట్ చూద్దాం. ఫస్ట్ పార్ట్లో ఫస్ట్ టాపిక్ వేరియబుల్ డిక్లరేషన్ అండ్ డేటా టైప్స్. దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇందులో రూల్స్ ఉంటాయి. సో ఇది ఈ క్వశ్చన్ని రకరకాలుగా అడగచ్చు వాళ్ళు. ఎలా అంటే వేరియబుల్, ఫస్ట్ మీరు వేరియబుల్ డెఫినేషన్ రాయాలి. అంటే సిలో వేరియబుల్ సిలో రాయాలి డెఫినేషన్. పీపీఎస్ అంటేనే సి లాంగ్వేజ్. తర్వాత రూల్స్ ఉంటాయి. ఈ రూల్స్ ఏంటి అంటే కామన్గా బిగిన్ విత్ లెటర్ ఆర్ అండర్ స్కోర్, కెనాట్ యూజ్ కీస్ లైక్ ఇంట్, ఫ్లోట్, ఇఫ్, ఎక్సెట్రా సంథింగ్. ఇట్లా రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ కూడా రాయాలి. దీన్ని రకరకాలుగా అడుగుతారు. ఎలా అంటే డేటా టైప్స్ ఇన్ సి, ఇంట్ డేటా టైప్, ఫ్లోట్ డేటా టైప్, డబుల్ డేటా టైప్, క్యారీ డేటా టైప్, వాయిడ్ డేటా టైప్స్ అని ఇట్లా అడుగుతారు. సో ఈ క్వశ్చన్ మాత్రం మంచిగా చదువుకోండి. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇందులో డిరైవ్డ్ డేటా టైప్ కూడా అడుగుతారు. డిరైవ్డ్ అంటే అరే, పాయింటర్, స్ట్రక్చర్, యూనియన్, ఫంక్షన్. సో ఇవి అడుగుతారు. ఇది కూడా ఇంపార్టెంటే. వేరియబుల్ డిక్లరేషన్ అండ్ డేటా టైప్స్లో ఆ డేటా టైప్స్ మాడిఫైయర్స్ ఉంటాయి. ఆ డేటా టైప్స్ మాడిఫైయర్ అందులో 4 టైప్స్ ఉంటాయి. ఆ 4 టైప్స్ ఏంటి అంటే షార్ట్ మాడిఫైయర్, లాంగ్ మాడిఫైయర్, సైన్డ్ మాడిఫైయర్, అన్సైన్డ్ మాడిఫైయర్. సో ఇవి ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్లో ఇన్ని ఉంటాయి. ఇవి మీరు మంచిగా చదువుకోండి. ఫస్ట్ క్వశ్చన్ మాత్రం మల్టిపుల్గా అడుగుతారు. సో ఓకేనా. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్ క్వశ్చన్, అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ ఇన్ సి లాంగ్వేజ్. సో అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ ఇన్ సి లాంగ్వేజ్లో 3 టైప్స్ ఉంటాయి. ఆ టైప్స్ రాయాలి, డెఫినేషన్ రాయాలి, అన్నీ రాయాలి. సో టైప్స్ ఏంటి అంటే ఇంటీజర్ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్, ఫ్లోటింగ్ పాయింట్ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్, మిక్స్డ్ మోడ్ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్. ఇవి ఉంటాయి. అంటే బాక్సులు ఉంటాయి. ఆ బాక్సులు మంచిగా నేర్చుకోండి. టాపిక్ వచ్చేసి ఫార్మేటింగ్ నెంబర్ ఇన్ ప్రోగ్రామింగ్ అవుట్పుట్. ఇందులో మొత్తం వచ్చేసి ప్రోగ్రామ్సే ఉంటాయి. అంటే ఫస్ట్ యూనిట్ మొత్తం ప్రోగ్రామ్సే ఉన్నాయి, విత్ ఎగ్జాంపుల్, వితౌట్ ఎగ్జాంపుల్. సో ఇలా మీరు కనీసానికి కొన్ని ప్రోగ్రామ్స్ అయితే నేర్చుకొని వెళ్ళండి. ఓకే. ఫార్మేటింగ్ నెంబర్స్ ఇన్ ప్రోగ్రామింగ్ అవుట్పుట్లో చాలానే ప్రోగ్రామ్స్ అడుగుతాడు. సో దిస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ సి ప్రోగ్రామ్. ఈ జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ సి ప్రోగ్రామ్ అంటే సి ప్రోగ్రామ్స్ అడుగుతారు విత్ ఎగ్జాంపుల్. అంటే మనకు క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందో తెలీదు. వాళ్ళు థియరీ ఇవ్వచ్చు, టోటల్ ప్రోగ్రామ్స్ ఇవ్వచ్చు. టోటల్ ప్రోగ్రామ్స్ ఇచ్చారే అనుకోండి, సప్లీ పడే ఛాన్సెస్ బాగుంటుంది. ఎందుకంటే మీరు ప్రోగ్రామ్స్ నేర్చుకోండి, దాదాపు ఒక 10 అట్లా నేర్చుకోండి. ఇట్స్ ఆల్ అబౌట్ ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ వచ్చేసి స్ట్రక్చర్స్. ఈ స్ట్రక్చర్స్ అంటే దిస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. కంట్రోల్ స్ట్రక్చర్స్, కండిషన్స్, ఇఫ్ స్టేట్మెంట్స్ విత్ కాంపౌండ్ స్టేట్మెంట్స్ ఇలా అడుగుతారు. వీటికి ఏం రాయాలంటే మీరు ఫ్లో చార్ట్స్ అండ్ ప్రోగ్రామ్స్ రాయాలి. వాళ్ళు ఇలానే అడుగుతారు. కంట్రోల్ స్ట్రక్చర్ విత్ ఫ్లో చార్ట్ అండ్ ప్రోగ్రామ్ అని అడిగింది అనుకోండి, మీరు ఏం రాస్తారు? ఫ్లో చార్ట్స్ డ్రా చేసిన తర్వాత ప్రోగ్రామ్స్ రాయాలి, అవుట్పుట్ రాయాలి. సో ఇలా రాస్తే మీకు ఈజీగా మార్క్స్ స్కోర్ అవుతాయి. వాళ్ళు ఫస్ట్ మీకు ఏ క్వశ్చన్స్ వచ్చో ఆ క్వశ్చన్స్ రాయాలి. నాకు ఈ క్వశ్చన్ రాదు, నేను ఇక్కడ మొదలు పెట్టాలి అన్నట్టు ఏం లేదు. మీకు ఏ క్వశ్చన్ వస్తుందో అదే రాయండి. ఎందుకంటే ఫస్ట్ గుడ్ ఇంప్రెషన్ ఉంటుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డెసిషన్ స్టెప్స్ ఇన్ ఆల్గరిథం. ఈ డెసిషన్ స్టెప్స్ ఇన్ ఆల్గరిథం అంటే దిస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫ్లో చార్ట్, ఆల్గరిథమ్స్ ఇవన్నీ అడుగుతాడు. దిస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ థర్డ్ పార్ట్ వచ్చేసి లూప్ స్టేట్మెంట్స్.
లూప్ స్టేట్మెంట్ లూప్ స్టేట్మెంట్స్లో నెస్టెడ్ లూప్, కండిషనల్ లూప్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ రిపీటెడ్ క్వశ్చన్ ఈ లూప్ స్టేట్మెంట్స్. దీన్ని మాత్రం మంచిగా నేర్చుకొని వెళ్ళండి. సింటాక్స్ ఎగ్జాంపుల్ నెక్స్టెడ్ లూప్ విత్ సింటాక్స్ అండ్ ఎగ్జాంపుల్ ఇచ్చిందే అనుకోండి, సో మీరు రాయగలగాలి. ఇలా అయితేనే మీకు మార్క్స్ స్కోర్ అయితే, లేదంటే పీపీఎస్ కాబట్టి చాలా హార్డ్ ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కౌంటింగ్ లూప్స్ అండ్ ద వైల్ స్టేట్మెంట్, కంప్యూటింగ్ ఏ సమ్ ఆర్ ప్రొడక్ట్ ఇన్ ఏ లూప్. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి ఫర్ స్టేట్మెంట్, డూ వైల్ స్టేట్మెంట్, లూప్ డిజైన్, దిస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. దీనికి ఎలా ఆడుతారంటే వైల్, డూ వైల్, ఫర్ విత్ సింటాక్స్ అండ్ ఎగ్జాంపుల్స్. ఓకేనా? దేనికైనా సింటాక్స్ అండ్ ఎగ్జాంపుల్స్ నేర్చుకొని వెళ్ళండి, మీరు పక్కా పాస్ అవుతారు. హెడ్డింగ్స్ మాత్రం మంచిగా పెట్టండి, నీట్గా పెట్టండి. వాళ్ళు చూసేదే హెడ్డింగ్స్. అండ్ ఒక్కొక్కసారి ఇలా కూడా అడగచ్చు, లూపింగ్ అంటే ఏంటి, వాట్ ఈజ్ లూపింగ్, అండ్ ఫైండ్ సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ న్యాచురల్ నెంబర్స్. సో ఇలా కూడా అడగచ్చు, దిస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చనే. అండ్ నెక్స్ట్ ఫైండ్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నెంబర్, ఇదన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫస్ట్ యూనిట్. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ యూనిట్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి టాప్ డౌన్ డిజైన్ అండ్ స్ట్రక్చర్ చార్ట్స్. అందులోనే ఫంక్షన్ విత్ ఇన్పుట్ ఆర్గ్యుమెంట్ అండ్ ఫంక్షన్స్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్. సో ఈ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్ క్వశ్చన్స్. ఈ టోటల్ 3 క్వశ్చన్స్ కలిపి చదువుకోండి. ఇందులో ఏముంటాయంటే మాడ్యులారిటీ, రీయూజబిలిటీ అండ్ రీడబిలిటీ అండ్ టీమ్ వర్క్. సో వీటిని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఈ పర్టికులర్ టాపిక్ పైన. ఓకేనా? నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బిల్డింగ్ ప్రోగ్రామ్స్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ ఇన్ఫర్మేషన్. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆఫ్ సెకండ్ యూనిట్. సో దీన్ని కూడా మంచిగా చదువుకోండి. ఇందులో ఏది ఇంపార్టెంట్ కాదో మనం అసలు చెప్పలేము, ఎందుకంటే వాళ్ళు అక్కడ ఏదైనా అడగచ్చు. ఓకేనా? మనం అన్నిటికీ బేసిక్ నాలెడ్జ్ అంటే వాట్ అని తెలిసి ఉంటే మనం అక్కడ అటెంప్ట్ చేయగలుగుతాం. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ సెకండ్ పార్ట్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి పాయింటర్స్ అండ్ ద ఇండైరెక్షన్ ఆపరేటర్స్. దీనికి మెమరీ డయాగ్రామ్ ఉంటుంది, డయాగ్రామ్ నీట్గా ప్రజెంట్ చేయండి. డయాగ్రామ్స్కి ఏవైతే నేమ్స్ ఉన్నాయో అవి కూడా నీట్గా ప్రజెంట్ చేయండి. కొన్ని పాయింట్స్ ఉంటాయి, ఆ పాయింట్స్ మీరు రాయాలి. అవి ఏం పాయింట్స్ అంటే ఎగ్జాంపుల్ రాయాలి, పాయింట్స్ రాయాలి. డిక్లేరింగ్ పాయింటర్స్, ద అడ్రస్ ఆఫ్ ఆపరేషన్, ద ఇండైరెక్షన్ ఆపరేషన్, కంబైనింగ్ అండ్ స్టార్ ఆపరేషన్ విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అండ్ చేంజింగ్ వాల్యూ పాయింటర్స్. సో these type of points are there in this particular question. సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి పర్టికులర్గా బ్లాక్ పెన్తోని హెడ్డింగ్ వాళ్ళకి కనపడాలి. హెడ్డింగ్ పెట్టిన తర్వాత ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం రాస్తారంటే ఇంట్ ఏ సెమీకాలన్, ఏ ఈజ్ ఈక్వల్ టు 10 సెమీకాలన్, ఇంట్ స్టార్ పీ సెమీకాలన్, పీ ఈజ్ ఈక్వల్ టు అండ్ a semicolon. So these type of example you can write, you will score the full marks of that particular question. Okay? డయాగ్రామ్ కూడా నీట్గా రిప్రజెంట్ చేయండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫంక్షన్స్ విత్ అవుట్పుట్ పారామీటర్ యూజింగ్ పాయింటర్స్. దిస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ దిస్ ఆల్సో రిపీటెడ్ క్వశ్చన్. ఫంక్షన్స్ విత్ అవుట్పుట్ పారామీటర్స్ యూజింగ్ పాయింటర్స్ అంటే దీనికి డెఫినేషన్ అండ్ ఎగ్జాంపుల్స్
మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో పీపీఎస్ సబ్జెక్ట్లో డెఫినేషన్స్ ఇంపార్టెంట్, హెడ్డింగ్స్ ఇంపార్టెంట్ అండ్ ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి స్కోప్ ఆఫ్ నేమ్స్. స్కోప్ ఆఫ్ నేమ్స్లో లోకల్ అడుగుతారు, గ్లోబల్ అడుగుతారు. వీటి రెండింటికి ఎగ్జాంపుల్ వచ్చి ఉండాలి. ఎగ్జాంపుల్స్ వచ్చి ఉండాలి, సింటాక్స్ వచ్చి ఉండాలి, ఇంట్రొడక్షన్ వచ్చి ఉండాలి. సో వాట్ ఈజ్ వాట్ అని తెలిసి ఉండాలి. ఓకేనా, దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ రిపీటెడ్ క్వశ్చన్ ఫ్రమ్ మల్టిపుల్ టైమ్స్. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మల్టిపుల్ కాల్స్ టు ఏ ఫంక్షన్ విత్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ పారామీటర్. దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. మనకి ఏది ఇంపార్టెంట్ కాదు అని మనకు తెలీదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో యూ కెన్ రీడ్ ఆల్ ఆఫ్ దీస్ క్వశ్చన్స్. ఓకే, అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెకండ్ యూనిట్.